స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి అందరికీ స్వాగతం. ఐ వెల్కమ్ ఎవ్రీవన్ టు దిస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. మనం ఇంతకుముందు లిజనింగ్, నిన్నటి రోజున స్పీకింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మొత్తం మనం 6 ఎక్సర్సైజెస్గా ఇవి నేర్చుకుంటున్నాం. 6 ఎఫెక్టివ్ ఎక్సర్సైజెస్ ఫర్ కమ్యూనికేషన్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్. సో ఈ 6 వ్యాయామాల్లో 6 ఎక్సర్సైజెస్లో మనము లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, దాంతోపాటుగా థింక్ ఇన్ ఇంగ్లీష్, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ఇంగ్లీష్ అనే 6 ఎక్సర్సైజెస్లో మనము 2 ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాము. ఈ రోజున మనము రీడింగ్ అనే దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. రీడింగ్ అంటే ఒక పర్టికులర్ టైంలో 8 to 8:15 మనము లిజనింగ్ అనుకున్నాము, 8:15 to 8:30 స్పీకింగ్ అనుకున్నాము, అలాగే 8:30 to 8:45 మనం రీడింగ్ అనుకున్నట్లయితే ఈ పర్టికులర్ టైంలో మనం ఒక చోట కూర్చుని రీడింగ్ అనేది మనం చేయవలసి ఉంటుంది. ఏం చదవాలి రీడింగ్ అన్నది? స్టోరీస్ చదవచ్చు, పేపర్ చదవచ్చు, ఏదైనా ఎస్సే బుక్స్ చదవచ్చు. మన టెక్స్ట్ బుక్స్లో స్టోరీస్ ఉంటాయి. పిల్లలు చదువుకునే వాళ్ళైతే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఎస్సేస్ ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి, ప్రోజ్ ఉంటాయి, పోయిటరీ ఉంటాయి. ఇవి ఏదైనా సరే చదవచ్చు, స్టోరీస్ చదవచ్చు. ఇవన్నీ కూడా చదవటం ద్వారా మన వొకాబులరీ అనేది డెవలప్ అవుతుంది. అంటే సాధారణంగా మనం రిపిటేషన్ అనేది ఉండాలని చెప్పుకుంటాం. మనం ఏం చేసినప్పుడు కూడా లిజనింగ్ అయినా రీడింగ్ అయినా ఏదైనా సరే రిపిటేషన్ ఉండాలి మనకి. కాబట్టి మనము ఇంగ్లీష్లో చదవబోయే స్టోరీ కానీ, కొటేషన్స్ కానీ, పోయమ్స్ కానీ, ప్రోవర్బ్స్ కానీ ఏం చదివినా కూడా ఈ 15 మినిట్స్ డ్యూరేషన్లో దే మస్ట్ బి ఇన్ ఇంగ్లీష్. మనము ఈ పీరియడ్లో మనము ఇంగ్లీష్లో మాత్రమే మనము చదవాల్సి ఉంటుంది, స్టోరీస్ కానీ ఏం చదివినా సరే. కాబట్టి మనము ఈ పావుగంట కూడా స్టోరీస్, ప్రోవర్బ్స్ ఏవైనా సరే మనం చదువుతాం. చదవడం ద్వారా చదువుతున్న క్రమంలో మనము రిపిటేషన్ అనేది ఇక్కడ ఉండాలని మనం నేర్చుకుందాం ముందు. కాబట్టి మనం ఏం చదివామో ఒక స్టోరీ చదివితే దాన్ని 4-5 సార్లు చదవడం, ఒక కొటేషన్ చదివితే 4-5 సార్లు చదవడం, ఒక ఏదైనా ఎస్సే చదివితే 4-5 సార్లు చదవడం. ఈ విధంగా మనం రిపీట్ చేయడం ద్వారా మన వొకాబులరీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది, సెంటెన్సెస్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడే మనం రీడింగ్లో ఏవైతే మనము నేర్చుకున్నామో వర్డ్స్ కానీ, సెంటెన్సెస్ కానీ మనము స్పీకింగ్ అవర్లో మర్నాడు ఉపయోగిస్తాం. ఈ రోజున కొన్ని స్టోరీస్ ద్వారా మనం వర్డ్స్ నేర్చుకున్నాం, లేదంటే సెంటెన్సెస్ నేర్చుకున్నాం అంటే ఇవి మనము రేపు రోజున స్పీకింగ్ సెషన్లో అంటే 8:15 to 8:30 మనం పాల్గొనబోయే దాంట్లో మనం ఇవన్నీ కూడా మనం వినియోగిస్తాం, మరి ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. తద్వారా మనకి వొకాబులరీ డెవలప్ అవుతుంది, సెంటెన్సెస్ యూసేజ్ డెవలప్ అవుతుంది, అసలు ఇంగ్లీష్ మాట్లాడడం డెవలప్ అవుతుంది ప్రతిరోజు కూడా. కాబట్టి ఈ రీడింగ్ అనేది మనము ఒక పావుగంట సేపు తప్పనిసరిగా, ఎందుకంటే ఒక వ్యాయామంగా మనం ఇది భావించాం కాబట్టి తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ఒక గంటలో 3వ భాగంలో మనం 8:30 to 8:45 ఇంగ్లీష్ పుస్తకాలు ముందు వేసుకుని స్టోరీ బుక్స్, ఎస్సే బుక్స్ ఏవైనా సరే మనం చదువుతూ, స్టూడెంట్స్ అయితే టెక్స్ట్ బుక్స్ ఎలాగా ఉంటాయి కాబట్టి ఆ టెక్స్ట్ బుక్స్ కంపల్సరీగా రీడ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ 8:30 to 8:45 ఒక పావుగంట మనము ఒక కండిషన్ అనేది మనం పెట్టుకున్నాం, ఒక నిర్ణయం అనేది తీసుకున్నాం. మనం ఈ జర్నీ ప్రారంభించే ముందుగానే ఖచ్చితమైన కొన్ని నిర్ణయాలు మనం ముందు జరిగిన 6 క్లాసులో తీసుకున్నాం. మనం దాని ప్రకారం మనము ఖచ్చితంగా ఆ టైంకి మనం అటెండ్ అయ్యి చాలా ఇంపార్టెన్స్ ఫీల్ అవ్వాలి, చాలా ప్రయారిటీ ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మనం చేయగలుగుతాం, ఇంపార్టెన్స్ ఫీల్ అవ్వాలి. అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ అది కూడా మనం ముందు నేర్చుకున్నాం. సెల్ఫ్ రెస్పెక్ట్ మనకి తగిన స్థాయిలో ఉన్నట్లయితే మన గురించి మనం చేయగలిగిన పరిస్థితి ఉంటుంది, మన మాటను మనం వినే స్థితి వస్తుంది, మనం చేయాలనుకున్న పని చేసే పరిస్థితి వస్తుంది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ కూడా ముందు డెవలప్ చేసుకున్న వాళ్ళం కనుక క్లాస్కి వచ్చే ముందుగానే ఖచ్చితంగా మనము ఈ 8:30 to 8:45 బుక్స్ తీసుకుని ఇంగ్లీష్ పుస్తకాలు, స్టోరీస్ కానీ, ఎస్సేస్ కానీ ఏవైనా సరే రిపీటెడ్గా మనం చదువుతాం. ఇందులో రిపిటేషన్ అనేది చాలా కీలకమైంది. ఇంచేతంటే ఊరికినే ఆ పావుగంట ఏదో ఒకటి చదివేయటం అని కాదు, ఏదైనా ఒక ఎస్సే తీసుకుని దాన్ని 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు టైంని బట్టి ఆ విధంగా మనము చదవటం ద్వారా అందులో ఉన్న సెంటెన్సెస్ మనకి తెలుస్తాయి, వర్డ్స్ మనకి తెలుస్తాయి. తెలియని ఉంటే డిక్షనరీ ఏదైనా దగ్గర పెట్టి చూస్తాం, మీనింగ్స్ తెలుస్తాయి. ఆ విధంగా కూడా మనం వొకాబులరీని డెవలప్ చేసుకుంటాం. యూసేజ్ ఆఫ్ వొకాబులరీ మనకి తెలుస్తుంది, సెంటెన్సెస్ మనం చూస్తాం, కన్స్ట్రక్షన్ తెలుస్తుంది. ఈ విధంగా మనం రీడింగ్ చేయటం ద్వారా కూడా ఖచ్చితమైనటువంటి
ప్రయోజనం స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి ఖచ్చితంగా ఉంది. కాబట్టి రీడింగ్ అనేది ఈ 15 మినిట్స్‌లో ప్రతిరోజు కూడా ఈ నియమిత టైంలో మనం అనుకున్న టైంలో ఖచ్చితంగా ఆ టైంకి కూర్చొని ఖచ్చితంగా పుస్తకాలు తీసుకొని చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఉంది. ఈ విధంగా మనం చేయగలిగితే తప్పనిసరిగా ఇది ఒక వ్యాయామంగా మనం అనుకున్నాం కాబట్టి ముందుకెళ్తున్నట్లయితే తప్పనిసరిగా మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వర్డ్ పవర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సెంటెన్సెస్ పెంచుకోవచ్చు. తర్వాత చదువుతున్న క్రమంలో మనము సైలెంట్‌గా చదవచ్చు. లేదంటే కొద్దిగా లౌడ్ రీడింగ్ కూడా చేయొచ్చు. లౌడ్ రీడింగ్ చేయటం ద్వారా ఆ పదాల్ని మనం పలకటం అనేది నోటికి కూడా అలవాటవుతుంది. స్పీకింగ్ లాంటిది మనకి అలవాటవుతుంది. అది స్పీకింగ్ కూడా ఉపయోగపడే ఒక స్పీకింగ్ సెషన్‌లో మనకి త్వరగా పలకడానికి కూడా అది ఉపయోగిస్తుంది. కాబట్టి లౌడ్ రీడింగ్ అనేది కూడా చక్కటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది కాబట్టి తప్పనిసరిగా మనం స్టోరీ గాని, ఎస్సే గాని ఏదైనా సరే లౌడ్ రీడింగ్ చేసినట్లయితే దాని తాలూకు ప్రయోజనాన్ని కూడా మనం పొందగలుగుతాం. పొందగలిగి మన స్పీకింగ్ సెషన్‌కి వెళ్ళేసరికి ఇవన్నీ కూడా మనం వాటిలో ఉపయోగించే పరిస్థితి ఉంటుంది. అంటే లిజనింగ్ ద్వారా మనం ఏవైతే మనం సెంటెన్సెస్, వర్డ్స్ మనం కలెక్ట్ చేసుకుంటున్నామో, రీడింగ్ ద్వారా ఏం కలెక్ట్ చేస్తున్నామో, ఇవన్నీ గూడా మనము మరుసటి రోజు జరిగే స్పీకింగ్ సెషన్‌లో మనం ఇవన్నీ ఉపయోగించే అవకాశం ఉంటుంది. చక్కగా ఆ విధంగా మనకి రోజు రోజు కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఎక్సర్సైజ్ అనేది ప్రతిరోజు జరగవలసిందే. ఆ విధమైనటువంటి అలా జరిగినప్పుడు మనం తప్పనిసరిగా ఆ ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకున్నటువంటి రీడింగ్ అనే ఎక్సర్సైజ్ ఇది ఖచ్చితంగా 8:30-8:45 అంటే ఒక నియమిత సమయం. అది ఇంకో గంట ఏది మారినప్పటికీ కూడా ఒక పావుగంట సేపు ఆ డ్యూరేషన్‌లో మనం ఖచ్చితంగా ఇంగ్లీష్‌లో మాత్రమే ఉండాలి. ఇంగ్లీష్ మాత్రమే చదవాలి. ఈ కండిషన్ మనం పెట్టుకున్నట్లయితే ఒక చక్కని దారి ఏర్పడుతుంది. మన ఇంగ్లీష్ డెవలప్ కావడానికి, స్పోకెన్ ఇంగ్లీష్ మనం మాట్లాడడానికి చక్కటి మార్గం ఏర్పడుతుంది. థాంక్ యూ వెరీ మచ్.